సో మనం షేర్షా సూరి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సూర్య డైనాసిటీలో. సో ఇందులో ఈ షేర్షా సూరి అనే పర్సన్ ఏం చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ 6 డిపార్ట్మెంట్స్గా స్ప్లిట్ చేశారు అనుకున్నాం కదా. సో అవి ఏంటి అంటే దివాన్ ఐ వజరత్ అంటే ఇది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అంటే స్టేట్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అలాగే అన్ని సూపర్వైజ్డ్ అదర్ మినిస్ట్రీస్ అన్నీ వీళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి దివాన్ ఐ అరీస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది వచ్చి దివాన్ ఐ రసలత్ అంటే ఫారిన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అనమాట. ఇక్కడ డిప్లొమాటిక్ టైస్ని మేనేజ్ చేస్తారు, హ్యాండిల్స్ ఇన్ఫర్మేషనల్ కరెస్పాండెన్స్ అండ్ రిసీవ్స్ ఫారిన్ అంబాసిడర్స్. ఫారిన్ అఫైర్స్ని హ్యాండిల్ చేస్తారనమాట. 4th వన్ వచ్చి దివాన్ ఐ ఇన్షా, ఇది సెక్రటేరియట్ లేదా కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ అంట. సో ఇందులో ఎలా అంటే ఇవి అఫీషియల్ ప్రొక్లమేషన్స్ అంటే ప్రకటనలు, ఈ రాజ ఆజ్ఞలు ఉంటాయి కదా, అవన్నీ పంపిణీ చేయడం. సో అఫీషియల్ స్టేట్ రికార్డ్స్ అవన్నీ రికార్డ్ చేయడం అట్లా ఉంటుందన్నమాట. అండ్ దివాన్ ఐ క్వజీ అంటేనేమో ఇది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. అండ్ దివాన్ ఐ భారత్ అంటేనేమో ఇంటెలిజెన్స్ అండ్ సెక్రటేరియట్ సర్వీస్ అనమాట. అంటే స్టేజ్ ఇన్ఫార్మర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని మేనేజ్ చేయడం, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్స్ తీసుకోవడం, అఫీషియల్ పోస్టల్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, ఇంటర్నల్ అఫీషియల్ నెట్వర్క్స్ అన్ని హ్యాండిల్ చేయడం అలా అనమాట. అవన్నీ దీని కిందకు వస్తాయి. అండ్ క్వాజీ వచ్చి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అనుకున్నాం కదా, ఇది ఇట్ ఈస్ లైక్ ఓవర్సీయింగ్ ద అడ్మినిస్ట్రేషన్ లా అలాగే జస్టిస్ గురించి మాట్లాడుకుంటారనమాట. సో ఇవి వచ్చి టోటల్ 6 పాయింట్స్ అనమాట. వీళ్ళు తీసుకొచ్చిన 6 డిపార్ట్మెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. లాంగ్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకున్నాం కదా, అదొకసారి కింద ట్యాగ్ చేస్తాను నేను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి.